డైలీ లైఫ్లో మనం హెయిర్కి అంటూ సపరేట్ కేర్ అనేది తీసుకుంటాం కదా. మరి కొంతమంది వచ్చేటప్పటికి హెయిర్ని ప్రెస్టేజ్ ఇష్యూ కింద కూడా తీసుకుంటారు కదా. హెయిర్ లేని వాళ్ళు విగ్గు చేయించుకోవడం కానివ్వండి, అలాగే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటారు. మరి కొంతమంది వచ్చి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దానికోసం తమ ₹1000 అనేది ఖర్చు పెడతారు కదా. హెయిర్ గ్రో అవ్వటానికి మనం మేజర్గా వాడే ప్రోడక్ట్ ఏంటిది? ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్లో వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. ఈ హెయిర్ ఆయిలే కాకుండా హెయిర్ స్టైల్గా ఉండటానికి కొంతమంది హెయిర్ జెల్స్ కూడా వాడతారు కదా. వాటి నుంచి కూడా వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. అదే కాకుండా మనం డైలీ ఫుడ్స్లో మేజర్గా వాడే ప్రోడక్ట్ ఏంటిది? ఆయిల్. ఈ ఆయిల్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవాళ మనం అనలైజ్ చేయబోయే కంపెనీ వచ్చేటప్పటికి మ్యారికో. ఈ 3 సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. వీళ్ళొక్క రెవెన్యూ బ్రేక్డౌన్ అనేది చూద్దాం. వీళ్ళొక్క ప్రోడక్ట్ బ్రేకప్ కనుక మనం గమనిస్తే ఎడిబుల్ ఆయిల్స్ నుంచి 58%, హెయిర్ ఆయిల్స్ నుంచి 23%, పర్సనల్ కేర్ 12%, అదర్స్ 7%. ఇది వీళ్ళొక్క ఓవరాల్ ప్రోడక్ట్ బ్రేకప్. అదే మనం ఇండియాలో వీళ్ళొక్క ప్రోడక్ట్ బ్రేకప్ కనుక మనం గమనిస్తే కోకోనట్ ఆయిల్ 46%. ఈ కోకోనట్ ఆయిల్లో కూడా వీళ్ళొక్క పారాషూట్ మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 62%. అలాగే వీళ్ళు లీవ్ ఇన్ హెయిర్ నరిష్మెంట్ వచ్చేటప్పటికి 26%. ఇందులో కూడా వీళ్ళొక్క హెయిర్ జెల్స్ అండ్ క్రీమ్ సెగ్మెంట్స్లో ఇందులో వీళ్ళొక్క సెట్ వెట్ మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 59%. సూపర్ ప్రీమియం రిఫైన్డ్ ఎలిజిబుల్ ఆయిల్స్ అండ్ హెల్త్ ఫుడ్స్ నుంచి వీళ్ళు 20% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. సూపర్ ప్రీమియం రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్స్లో సఫోలా ఒక మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 77%. అదర్స్లో వీళ్ళు ఓట్స్ అనేది అమ్ముతారు సఫోలా అనే బ్రాండ్తో. దాంట్లో వీళ్ళొక్క మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 34%. నెక్స్ట్ వీళ్ళొక్క లొకేషన్ వైజ్ బ్రేకప్ చూద్దాం. లొకేషన్ వైజ్ బ్రేకప్ కనుక మనం గమనిస్తే ఇండియాలో 77%, బంగ్లాదేశ్లో 11%. బంగ్లాదేశ్లో వీళ్ళొక్క పారాషూట్ మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 82%. 6% వచ్చేటప్పటికి వియత్నాంలో వీళ్ళు షాంపూస్ అనేవి సెల్ చేస్తారు ఎక్స్ మెన్ అనే బ్రాండ్తో. అందులో వీళ్ళొక్క మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 39%. సేమ్ ఎక్స్ మెన్ బ్రాండ్తో వీళ్ళు డియోడ్రెంట్స్ కూడా సెల్ చేస్తారు. దాంట్లో వీళ్ళొక్క మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 37%. సౌత్ ఆఫ్రికా 3%. అలాగే మనం వీళ్ళొక్క అర్బన్ రూరల్ కనుక మనం గమనిస్తే అర్బన్లో 68%, రూరల్లో 32%. నెక్స్ట్ వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం గమనిస్తే సేల్స్ అయితే క్వార్టర్ బేసిస్లో పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా. వీళ్ళొక్క రీసెంట్ క్వార్టర్ సేల్స్ వచ్చేటప్పటికి 1550 crores. అదే మనం లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేస్తే 1516 crores. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే అప్రాక్సిమేట్గా 34 crores పెరగటం అయితే జరిగింది. దానికి తగ్గట్టే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా. కాకపోతే లాస్ట్ క్వార్టర్ కన్నా కూడా ఈ క్వార్టర్లో వీళ్ళొక్క ఎక్స్పెన్సెస్ అనేది పెరగటం అనేది జరిగింది. అది వీళ్ళొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఆ ఇంపాక్ట్ అనేది చూపించింది. వీళ్ళొక్క రీసెంట్ క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 279 crores. అదే లాస్ట్ క్వార్టర్ వచ్చేటప్పటికి 332 crores. నెక్స్ట్ వీళ్ళొక్క అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పోను వీళ్ళొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 313 crores. అదే కనుక మనం లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్గా 25% పెరగటం అనేది జరిగింది. అదే మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే అప్రాక్సిమేట్గా 23% పెరగటం అనేది జరిగింది. దీన్ని మనం పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చూద్దాం. వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే ప్రమోటర్స్ దగ్గర 59.6%, మ్యూచువల్ ఫండ్స్ 2.5%, ఇన్సూరెన్స్ కంపెనీ 2.8%, షేర్ హోల్డింగ్ అదర్స్ 6.5%, FII 23.7%, DII అదర్స్ 5%.
సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుద్దంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.